ఈ రోజులలో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో అతి ముఖ్యమైనది ఏమిటి అంటే విటమిన్ బి12 లోపం. అయితే చాలామందికి ఇది ఏదో క్యాజువల్గా మాస్టర్ చెకప్లు చేయించుకున్నప్పుడు ఎప్పుడో బయటపడుతూ ఉంటుంది. కానీ ముందే తెలుసుకోవచ్చా? నిజానికి తెలుసుకోవటం అనేది అవసరం. ఇలాగా ముందే తెలుసుకుంటే అప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ లక్షణాలని గుర్తించడం చాలా అవసరం. మన శరీరంలో ఈ బి12 స్థాయిలు తగ్గటం వల్ల మెదడు నరాలు తీవ్రంగా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ నిశ్శబ్ద శత్రువు మీ శరీరంలో ఎలాంటి అలజడి సృష్టిస్తుందో మీరు తెలుసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ఇంటి వైద్యాలు కూడా తెలుసుకోవాలి. చల్లటి వాతావరణంలో కూడా విపరీతంగా చెమట పట్టడం విటమిన్ బి12 లోపానికి ఒక ముఖ్యమైన సంకేతం కావచ్చు. అసలు ఈ వాతావరణానికి అలాగే ఈ పోషక లోపానికి గల సంబంధం ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కీలకమైన అంశాలని రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని ఈ రోజుల్లో ఇబ్బంది పెడుతున్న సమస్య ఇదే విటమిన్ బి12 లోపం. బి12 లోపానికి సంబంధించి దీని లక్షణాలు తెలుసుకోవడం చాలా అవసరం. ముందే గుర్తించడం అనేది చాలా అవసరం. ఈ విషయాల్ని మనం తెలుసుకుందాం వరుసగా. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా శరీరంలో ధాతువుల క్షీణత, వాతదోషం పెరగటం వల్ల ఓజస్సు తగ్గి ఇలాంటి బలహీనతలు వస్తూ ఉంటాయి. జీర్ణక్రియ బలహీనపడటం వల్ల మనం తినేటటువంటి ఆహారంలో ఉండేటువంటి పోషకాలు శరీరం సరిగ్గా గ్రహించలేదు. రక్తహీనత అంటే ఎనీమియా, ఇంకా నరాల బలహీనత వీటికి దారితీసేటువంటి ఈ విటమిన్ బి12 లోపాన్ని సకాలంలో గుర్తించి ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవటం అవసరం. దీనివల్ల ఇతర కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. ఈ వివరాల్లోకి వెళ్దాం. అసలు ఏమేమి సమస్యలు వస్తాయి? మెయిన్గా జ్ఞాపక శక్తి గురించి మనం చెప్పుకోవాలి. మెమరీ గురించి మరీ మాట్లాడుకోవాలి. రోజువారీ జీవితంలో వస్తువుల్ని ఎక్కడ పెట్టామో మర్చిపోవటం, లేదా చేయాల్సిన పనుల్ని గుర్తించలేకపోవటం, వెంటనే ఇలాగ జరుగుతూ ఉంటే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. పాల ఉత్పత్తుల్ని ప్రతిరోజు కూడా ఆహారంలో భాగం చేసుకోవటం ద్వారా జ్ఞాపక శక్తి మళ్ళీ మెరుగుపడుతుంది. పాలు రోజు ఒక గ్లాస్ చొప్పున ఉదయం రాత్రి తీసుకోవటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. మెదడులో ఉండేటువంటి నరాల కణాలు రక్షణ పనులు నిర్మించుకోవడానికి ఈ పోషకం ఈ బి12 ఎంతో అవసరం. దీని లోపం ఏర్పడిందనుకోండి, కేంద్ర నాడీ వ్యవస్థ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పనితీరు మందగిస్తుంది. విషయాలను గుర్తించుకునేటువంటి సామర్థ్యం తగ్గిపోతుంది. అతి ముఖ్యమైన మరొక లక్షణం ఏంటంటే మూడ్ స్వింగ్స్. ఇవి ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. మానసిక స్థితిలో తరచుగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పుడు రోజువారీ ఆహారంలో గుడ్లు చేపలను చేర్చుకోవటం మంచిది. వారానికి 2 లేదా 3 సార్లు వీటిని సమతుల్యంగా తీసుకోవటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇవి నాడీ వ్యవస్థని క్రమబద్ధీకరించి మానసిక స్థితిని మెరుగ్గా ఉంచుతాయి. మెదడులో సంతోషాన్ని కలిగించేటువంటి రసాయనాల ఉత్పత్తికి విటమిన్ బి12 అనేది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. శరీరంలో దీని స్థాయిలు తగ్గినప్పుడు మానసిక రసాయనాల సమతుల్యత దెబ్బతిని మూడ్ స్వింగ్స్ అనేది వస్తుంది. అతి ముఖ్యమైనది బ్యాలెన్స్. దీని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. నడుస్తున్నప్పుడు బాడీ బ్యాలెన్స్ తప్పటం లేదా తరచుగా పడిపోతున్నట్టు అనిపిస్తున్నప్పుడు అప్పుడు అప్రమత్తం అవ్వాలి. ఇలాంటి సమయంలో నరాలకు బలాన్ని ఇచ్చేటటువంటి ఆయుర్వేద మూలికలు ఉంటాయి. అశ్వగంధ ఇలాంటివి ఉపయోగపడతాయి. అశ్వగంధ పొడిని చెంచాడు చొప్పున గోరువెచ్చని పాలతోటి రోజుకి ఒకసారి తీసుకోవటం వల్ల నరాల పటుత్వం పెరుగుతుంది. శరీర సమతుల్యతని నియంత్రించేటువంటి నరాలు సక్రమంగా పనిచేయడానికి ఈ పోషకం తోడ్పడుతుంది. దీని తీవ్రమైన లోపం వల్ల కాళ్ళు చేతుల్లో స్పర్శ తగ్గటం లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అతి ముఖ్యమైనటువంటి మరొక లక్షణం కండాల బలహీనత, మజిల్ వీక్నెస్ కూడా కనిపిస్తుంది బి12 లోపంలో. కండాలు బలహీనంగా మారినప్పుడు శారీరక శ్రమను తగ్గించి పోషకాల మీద ఫోకస్ పెట్టాలి. పోషకాలు ఎక్కువగా ఉండేటువంటి మాంసం, చేపలు వీటిని ఆహారంగా తీసుకోవాలి. మాంసాహారం తీసుకుని వాళ్ళు బి12 కోసం ఇతర సప్లిమెంట్స్ మీద ఆధారపడవచ్చు. ఇవి కండాలకు తక్షణమే శక్తిని అందిస్తూ శారీరక దృఢత్వాన్ని పెంచుతాయి. బి12 కోసం మామిడి టెంక లోపల జీడి తాలూకు పొడి, అలాగే ఫర్మెంట్స్ అంటే తోడుపెట్టినటువంటి తోడన్నం ఇలాంటివి కూడా మీకు సహాయపడతాయి. శరీరంలో ఉండేటువంటి కణాలని ఈ కణాలకు ఆక్సిజన్ సరఫరా చాలా ముఖ్యం. కాబట్టి కణాలకు ఆక్సిజన్ సరఫరా చేసే ఎర్ర రక్త కణాలు తగినంతగా ఉత్పత్తి కావడానికి బి12 అనేది అవసరం. ఇది తగ్గినప్పుడు కండాలకు ఆక్సిజన్ అందక అవి కండాలలో ఒక రకమైనటువంటి పెయిన్, పిన్స్ అండ్ నీడిల్స్ ఇలాంటి అనుభవం అవుతూ ఉంటాయి.
అతి ముఖ్యమైనది కుంగుబాటు, డిప్రెషన్ కూడా B12 లోపంలో ఒక ముఖ్య లక్షణం కింద ఉంటుంది. గతంలో ఉన్నంత హుషారు లేకపోవటం, ఆత్మవిశ్వాసం తగ్గటం, నిరాశ, నిస్సహాయత ఇలాంటివి వెంటాడుతున్నప్పుడు మానసిక ఒత్తిడిని తగ్గించే జీవన శైలిని మీరు అలవర్చుకోవాలి. ఆహారంలో పాలకూర లాంటి ఆకుకూరలని క్రమం తప్పకుండా చేర్చుకోవటం మంచిది. పాలకూరని వారంలో కనీసం వారానికి 2 సార్లన్నా కూరగా లేదా పప్పులో వేసుకొని తీసుకుంటూ ఉంటే మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఈ B12 లోపం వల్ల మెదడులో ఉండేటువంటి నాడీ ప్రసారాలు అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ సక్రమంగా పనిచేయవు. దీనివల్ల మనిషి మానసిక కుంగుబాటుకు గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అతి ముఖ్యమైనది ఫెటీగ్, నిస్త్రాణ. చిన్న పనికే త్వరగా అలసిపోతున్నప్పుడు తగినంతగా విశ్రాంతితో పాటుగా పోషకాహారం పైన దృష్టి పెట్టాలి. పాలు, పెరుగు, జున్ను లాంటి డైరీ ఉత్పత్తుల్ని ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో తీసుకోవటం వల్ల రోజంతా కూడా కావాల్సిన శక్తి మీకు లభిస్తుంది. ఇవి శారీరక అలసటని దూరం చేసి యాక్టివ్గా మిమ్మల్ని ఉంచుతాయి. శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య క్షీణించడం వల్ల ఈ కణజాలాలకు అందాల్సిన ప్రాణవాయువు తగ్గిపోతుంది. దీనివల్ల శరీరం త్వరగా అలసటకి గురవుతుంది. మరొక ముఖ్యమైన లక్షణం చెమటలు విపరీతంగా పట్టడం. చల్లటి వాతావరణంలో కూడా విపరీతంగా చెమటలు పడుతూ ఉంటే శరీరంలో అంతర్గత వ్యవస్థ అనేది దెబ్బతిందని అర్థం. దీనిపైన దృష్టి పెట్టాలి. దీనికి సంబంధించి విటమిన్ స్థాయిలు పరీక్ష చేసుకోవడం అనేది అవసరం. లోపం తీవ్రంగా ఉన్నప్పుడు అప్పుడు వైద్య సలహాతో కొన్ని మందులు వాడచ్చు. అయితే దీన్ని శారీరక ఉష్ణోగ్రతను నియంత్రించే స్వయంచోదిత నాడీ వ్యవస్థ అంటే అటానమస్ నర్వస్ సిస్టమ్, ఇది విటమిన్ B12 లోపం వల్ల అస్తవ్యస్తంగా మారుతూ ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఈ వాతావరణంతో సంబంధం లేకుండా స్వేద గ్రంథులు విపరీతంగా అతిగా స్పందిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆయుర్వేదంలో ఈ హీట్ని తగ్గించేటటువంటి, పిత్తాన్ని తగ్గించేటటువంటి ఔషధాలు ఉంటాయి. ఉదాహరణకు చందనాశ్వం ఇలాంటివి, వీటిని వాడుకోవచ్చు వైద్య సలహాతో. అయితే మరి ఏం చేయాలి? ఇది ముఖ్యం. ఈ B12 లోపం ఉన్నప్పుడు, విటమిన్ B12 లోపం ఉందని నిర్ధారణ అయినప్పుడు అప్పుడు సప్లిమెంట్స్ సరే, కానీ వాటితో పాటుగా చేపలు, గుడ్లు, పాలకూర, పాల ఉత్పత్తులు, మాంసం ఇలాంటి పోషకాలతో కూడిన ఆహారాన్ని రోజువారీ మెనూలో చేర్చుకోవాలి. ఆయుర్వేదంలో జీర్ణశక్తిని పెంచేటువంటి త్రికట చూర్ణం లాంటి ఔషధాన్ని అరచెంచాడు మోతాదుగా తేనెతో కలిపి తీసుకోవటం వల్ల మనం తినే ఆహారంలో ఉండే పోషకాలు శరీరానికి బాగా వంట పడతాయి. సప్లిమెంట్లు ఈ శరీరంలో విటమిన్ నిల్వలను త్వరగా పెంచడానికి ఉపయోగపడతాయి, కానీ పడిపోతూ ఉంటాయి. అందుకని సమతుల్య ఆహారం పైన దృష్టి పెట్టి భవిష్యత్తులో మళ్ళీ సమస్య రాకుండా చూసుకోవాలి. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. ఈ B12 లోపం అనేది కేవలం ఒక సాధారణ పోషకాహార లోపం మాత్రమే కాదు. మన మెదడు అలాగే నాడీ వ్యవస్థ వీటి తాలూకు ఆరోగ్యం కూడా ఇక్కడ ముఖ్యం. ఈ ఆరోగ్యాన్ని శాసించే ఒక ముఖ్యమైన అంశం ఈ B12. జ్ఞాపక శక్తి తగ్గటం, అలసట, మూడ్ స్వింగ్స్, చల్లటి వాతావరణంలో కూడా చెమటలు పట్టడం లాంటి లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో గుర్తించి ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఆధునిక కాలంలో మానసిక శారీరక ఆరోగ్యం బాగుండాలంటే పోషకాల సమతుల్యత ఎంత అవసరం. మన దైనందిన అలవాట్లో చిన్న మార్పులు చేసుకోవటం, అలాగే అవసరమైతే సప్లిమెంట్స్ని వాడటం, ఇలాగ చేస్తూ ఉంటే ఈ B12 సమస్య ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించడం సాధ్యమవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది వెంటనే లైక్ చేసిన వెంటనే మరొక బటన్ మీకు పాప్ అవుతుంది, అది హైప్ బటన్. దాన్ని కూడా క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు ఈ వీడియోని ఎలా చూస్తున్నారో అలాగా చాలామంది ఈ వీడియోని చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది అందరికీ రికమెండ్ అవుతుంది కాబట్టి, హైప్ అవుతుంది కాబట్టి ఆ హైప్ బటన్ కూడా మీరు క్లిక్ చేయండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.